పాటు అధికార మదం కూడా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయ్యా మంత్రి లోకేష్ గారు, మీరు జరిగి ఈ ఘటన దాదాపు 18 గంటలు దాటిపోతుంది. మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ నష్టపరిహారము, వాళ్ళ కుటుంబాల యొక్క బాధను అర్థం చేసుకోవడానికి వెళ్ళాలి. కానీ ఇంకా మీరు పైపెచ్చి ఏం మాట్లాడుతున్నారంటే, వచ్చాం కదా మేము ఎంత దూరం అంటే ఎవరి కోసం వస్తారు? ఏ స్టీల్ ప్లాంట్ యొక్క కార్మికుల్ని మీరు అధికారం వచ్చే ముందల గతంలో ఎన్ని వాగ్దానాలు చేశారు? మేము నిలబెడతాం, మిమ్మల్ని ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పని అబద్ధాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇవాళ వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితికి మీరు ఓర్పు సహనంతో మాట్లాడాలి కానీ అధికార మదంతో కాదు. వాళ్ళ బాధను వ్యక్తపరిచేది ఎవరు? అక్కడ ఎవరు రాజకీయ నాయకులు ఎవరు లేరే. అక్కడ ఉన్నది కేవలం కార్మిక సంఘాల నాయకులు. కార్మికుల తరపున మాట్లాడేది కార్మిక సంఘాల నాయకులు కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? రాజకీయం మీరు చేస్తున్నారు కానీ వాళ్ళెవరు రాజకీయం చేయట్లేదు. వాళ్ళు వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నారు. గతంలో ఎలా అయితే మీరు తప్పుడు వాగ్దానాలు చేశారో, కానీ ఇవాళ ప్రజలు మాత్రం ఎక్కడా మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితిలో లేరు. కానీ గతంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇదే విధంగా ఎల్జీ పాలిమర్స్ లో కన్నా జరిగినటువంటి సంఘటనకి కేవలం 3 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన వెళ్ళి కుటుంబాలని పరామర్శించింది కాకుండా 24 గంటల ₹1 వాళ్ళకి చెక్ అందజేశారు. మరి మీరు సకల విధ్వంసల శాఖకి మంత్రిగా మీకు పేరు వచ్చింది. ఎక్కడైనా ఏది జరిగినా ముందు మీరుంటున్నారు. అంత బాధ్యత వహించే వాళ్ళకి ఓర్పు సహనం కూడా చాలా కావాలి. అధికార మదంతో కాదు. మీ హెరిటేజ్ భూములు, మీ ఆస్తుల్ని పంచినట్టుగా మేము 99 పైసలకే ఇస్తా, నేను ఇస్తా, ఎవడు అడుగుతాడని చెప్పని మాట్లాడుతున్నావు చూడు అధికారంలో. గతంలో అలా ఇక్కడ మాట్లాడదామని చెప్పానంటే ఏ ప్రజలైతే నీకు అధికారాన్ని ఇచ్చారో అదే ప్రజలు రేపు నిన్ను అతపాతాళంలోకి తొక్కుతారు. నీ అహంకార మదం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, అధికారం బాగా ఎంత నెత్తికెక్కేసిందంటే మీరు ఏం మాట్లాడినా చెల్లుద్దు అనుకుంటున్నారు. లోకేష్ గారికి మరొక్కసారి నేను చెప్తున్నా, మీరు సరదాలకి, క్రికెట్ మ్యాచ్లకి, దావోసులు ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం, సరదా ఇవాళ మీకు ఎంతో బాధగా అనిపిస్తుంది కార్మికుల ప్రాణాలు కోల్పోతే పరామర్శించడానికి. అందుకనే మీకు ఆ పొగరు, ఆ అహంకారం అదన్నీ కూడా చూపిస్తున్నారు. మీరు ఇవాళ నీ ఇంట్లో చనిపోలేదని మాట్లాడతావా? మీరు గతంలో రాజమండ్రి దీనికి వెళ్ళారు పుష్కరాలకి, 29 మందిని చనిపోయారు. ఎవరన్నా పరామర్శించారా? మీకెందుకంటే ఎదుటి వాళ్ళ చావు అంటే చాలా హేళన. మీకు చాలా అసలు వాళ్ళ ప్రాణాలకు విలువ అనేది మీకు తెలియదు. ఇవాళ మీకు మరోసారి మీ ప్రవర్తన అదే స్పష్టంగా కనిపిస్తుంది. కార్మికుల కుటుంబాలు కానీ, కార్మిక సంఘాల నాయకులు కానీ మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మాట్లాడితే నువ్వు రాజకీయం చేస్తావు అనమాట. ఎవడో ఒక్కడ రాజకీయం చేసేవాడు లేడు. రాజకీయం చేసేది నువ్వు. అసలు ఇండస్ట్రీస్ మినిస్టర్ చెప్పండి ఇప్పటి వరకు ఎక్కడున్నాడు ఆయన? ప్రతి దానిలో నువ్వే వస్తావు. వచ్చేంత బాధ్యతగా వహించేది వాడివైతే ఓర్పు సహనంతో ఉండాలా. ఏ ప్రజలు నీకు అధికారాన్ని ఇచ్చారో వాళ్లకు నువ్వు బాధ్యత వహించాలి. అంతేగాని నీ ఇంట్లో చావలేదుగా, నీకేంటి నొప్పి, వచ్చాగా ఏంటి మాటలు? అదే ప్రజలు గమనిస్తున్నారు. ఈ 2 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి విధ్వంసం, మీరు పొడిచినటువంటి వెన్నుపోటు, వీటన్నిటికీ కూడా ప్రజలు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. లోకేష్, రెడీగా ఉండండి. ప్రజలే మీకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పి మీకు అతి త్వరలో అధికారాన్ని దించే పరిస్థితి కూడా వస్తుందని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అదే స్టీల్ ప్లాంట్ ని కూడా కాపాడాం మేమే అని చెప్పని అంటున్నారు కదా. మరి స్టీల్ ప్లాంట్ ని కాపాడితే అంచెలంచెలుగా దాన్ని మీరు ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తున్న దాన్ని మరి ఎవరు మాట్లాడుతున్నారు? కేంద్రం నుంచి మీరు నిధులు ఇప్పిస్తానని చెప్పని మాట్లాడారు. మరి కేంద్రం నుంచి ఎక్కడ నిధులు వచ్చింది లేదు. అది కేవలం అమ్మటానికి లేదా దాన్ని పార్ట్లుగా ప్రైవేటైజేషన్ చేయడానికి వాడుతున్నారు తప్పించి దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వటం కానీ, దానికి కావాల్సినటువంటి ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకుని రా మెటీరియల్ ప్రొవైడ్ చేసేటువంటి ఎక్కడా కూడా
పరిస్థితులు మీరు కల్పించింది అయితే ఎక్కడ కనిపించలేదు. అది పైన మాటలు మాత్రమే. వాళ్ళు కేవలం ముందు ఒక తెర ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, తెర వెనక వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడానికే దీని పూర్తి సన్నాహాలు కేంద్రం నుంచి జరుగుతుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.